నమస్తే, నా పేరు సతీష్. పెళ్లి చేసుకో బలి తీసుకో లేటెస్ట్ గా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఆ సేతు హిమాచలం అంటే దేశంలోని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాష్ట్రాలు ప్రదేశాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ దరిద్రం ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది. అందుకే ముసుగుల గుద్దులాటలు మొహమాటాలు అస్సలు వద్దు. మీకు నా స్ట్రైట్ అడ్వైజ్ ఏంటంటే కళ్ళు మూసుకుని ఎవడో బ్రోకర్ చెప్పాడు, లేదంటే పక్కింటి పెద్ద ఆయన చెప్పాడు, బాగా ఎంక్వైరీ చేసే చెప్పాడు, బాగా తెలిసిన సంబంధమే చూశాడు, మంచి కుటుంబం, పేరున్న కుటుంబం, నీ జాతకం మారిపోద్ది, ఇలాంటి పాత డైలాగులు వినేసి నమ్మేసి పెళ్లి మాత్రం చేసుకోవద్దు. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేరుగా నువ్వే రంగంలోకి దిగు. అవసరమైతే ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు చాలానే ఉన్నాయి, వాటి సాయం తీసుకో. పెళ్లి చేసుకోబోయే అమ్మాయో అబ్బాయో వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ చదువులు ఎక్కడ సాగాయి, అక్కడ ఏమైనా అటాచ్మెంట్లు ఉన్నాయా అన్నీ తెలుసుకో. అంతకు మించి నేను చెబితే బాగోదు, బట్ ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మాట గుర్తుపెట్టుకో. ఇది నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్పాను వీడియోలో లైవ్ ఎగ్జాంపుల్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎటు చూసినా మోసం మోసం, దగ, ముందు దగ వెనుక దగ, కుడి ఎడమల దగ దగ, ఇవే కనిపిస్తున్నాయి. నీతి, న్యాయం, ధర్మం, విలువలు వీటికి అస్సలు విలువే లేకుండా పోయింది. పట్టించుకునేటట్టు కూడా లేదు. ప్రెసెంట్ ట్రెండ్ ఎలా మారిందంటే పెళ్లికి ముందు పెట్టుకున్న కనెక్షన్లకు పెళ్లి తర్వాత ఏమాత్రం చిన్న అసౌకర్యంగా అనిపించినా పూర్తిగా అడ్డు తొలగించుకునేందుకు ఏకంగా కరడగట్టిన నరహంతకులను రంగంలోకి దింపుతుంది. డబ్బులు ఇచ్చి మరీ లేపేస్తున్నారు. ఇక్కడ చాలా మంది అనుకున్నట్టు పెళ్లికి ముందు ఒకరినే లవ్ చేసి వాడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనే, అందుకే తల్లిదండ్రుల కోసమే తాను పెళ్లి చేసుకుంటున్నట్టు కలరింగ్ ఇస్తున్నప్పటికీ బేసిక్ గా క్రైమ్ నేచర్ అనేది అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా బాగా ఎక్కువైపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ కపుల్ ఇన్సిడెంట్, ఆ దుర్ఘటన మర్చిపోకముందే అలాంటి దారుణమే ఈసారి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మే 18న పెళ్లి చేసుకుంటే జూన్ 17 అంటే కరెక్ట్ గా నెల రోజుల్లో భర్తను అత్యంత దారుణంగా చంపించేసింది. గద్వాలకి చెందిన 32 ఏళ్ల సర్వేయర్ తేజస్ వరకు ఆంధ్రాలోని కర్నూలులోని కల్లూరు ఎస్టేట్ కి చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్రతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెళ్లి గాయమైంది. గద్వాల్లోని రాజానగర్ వీధికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గంటా జైరాం, ఆయన భార్య శకుంతల దంపతుల ఇద్దరు కవలలైన అబ్బాయిల్లో ఒకడే ఈ తేజస్వర్. ఫిబ్రవరి 13న పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో సరిగ్గా పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. తేజస్వర్ తో పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే అలా చేసింది. దీంతో ఫిబ్రవరి 13న జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. కర్నూలులోని ఒక బ్యాంక్ లో హౌసింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న తిరుమలరావు అనే వ్యక్తితో అప్పటికే ఐశ్వర్యకు వివాహేతర సంబంధం ఉంది. అందుకే అతని దగ్గరికి వెళ్లిపోయింది. ఓ 3 రోజులు అతనితోనో ఎక్కడెక్కడో ఉండి తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 16న ఐశ్వర్య ఇంటికి వచ్చేసి, బట్ ఇంటికి వచ్చాక తన తల్లి సుజాత డైరెక్షన్ లో, ఆ బ్యాంక్ ఉద్యోగి డైరెక్షన్ లో ఐశ్వర్య పెద్ద డ్రామా ఆరంభించింది. పెళ్లి చేసుకోబోయే బలిపశువైన తేజస్వరికి ఫోన్ చేసి విపరీతంగా ఏడ్చేసింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చావైనా బతుకైనా నీతోనే అని చెప్పుకొచ్చింది. నాకు బాయ్ ఫ్రెండ్ లవరు ఎవ్వరూ లేరు, నేను ఎవ్వరిని ప్రేమించలేదు, నాకు అస్సలు అలాంటివి తెలియదు, నేను సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని టైపు, మీకు కట్నం ఇవ్వడానికి మా అమ్మ పడుతున్న బాధలు చూడలేక, ఆమె ఇబ్బందులు చూసి తట్టుకోలేక నాకు పెళ్లి మీద విరక్తి వచ్చింది. మా అమ్మను అంతలా బాధ పెట్టి ఈ పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండలేను. నాకు తల్లి మీద ప్రేమే తప్ప ఏ తలకమాసినోడి మీద ప్రేమ లేదు. నాకు నువ్వంటేనే ఇష్టం, నువ్వు లేకుంటే బతకడం కష్టం, నీతోనే జీవితం, నువ్వు లేకుంటే నా జీవితం వ్యర్థం, ఇలా చాలా కథలు చెప్పింది. మరి ఎక్కడికి వెళ్ళిపోయావు అని తేజస్వర్ అడిగితే, కట్నం కోసం మా అమ్మ పడుతున్న పాటలు చూసి తట్టుకోలేక మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను అని బోరు నేర్చేసింది. నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పిన మొదట్లో ఆయన నమ్మలేదు. బట్ అలా ఫిబ్రవరిలో ఆరంభించి మార్చి, ఏప్రిల్, మే వరకు ఆమె అతనికి ఫోన్లు చేసి బతిమలాడుతూనే ఉంది, సారీలు చెబుతూనే ఉంది. దీంతో అబ్బాయి కదా పడిపోయాడు. ఈ నిందితురాలి కపట వేషాలను నమ్మేశాడు. తేజస్వర్ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ కథలన్నీ నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ వాళ్ళని ఒప్పించి ఐశ్వర్యను కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటాను, నాకు ఆయమ్మాయే కావాలి అనడంతో తప్పక వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బలాదూర్ తిరిగేసి మళ్ళీ వెనక్కి వచ్చేసిన 3 నెలల తర్వాత మరో ముహూర్తం మే 18న పెళ్లి పెట్టుకుని గద్వాలలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను అన్ని ఖర్చులు భరించి మరి ఘనంగా తేజస్వర్ పెళ్లి చేసుకున్నాం. నేను ఆరంభంలో చెప్పాను కదా, సమాజంలో పరిస్థితులు బాగాలేవు, ఎవరి మాటలో నమ్మకుండా మీరే నేరుగా రంగంలోకి దిగి ఎంక్వైరీ చేసుకుండానే. ఆఫీసులో సెలవు లేదు, బిజినెస్ లో ఖాళీ లేదు, అస్సలు టైమే దొరకట్లేదు, ఇవన్నీ వద్దు, పక్కన పెట్టండి. మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా
పెళ్లి కుదిరిందంటే నేరుగా మీరే రంగంలోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎస్, ఇక్కడ తేజేశ్వర్ కర్నూలు వచ్చి కనీసం 1 గంట ఎంక్వైరీ చేసిన ఐశ్వర్య ఎందుకు ఇంటిలో నుంచి వెళ్ళిపోయింది, ఎవరితో వెళ్ళింది, అసలు నిజంగా ఫ్రెండ్ ఇంటికే వెళ్ళిందా, ఇంకా ఎక్కడికైనా వెళ్ళిందా, ఇలా ఎంక్వైరీ చేసి ఉంటే బాగుండే. ఆమె సహా కుటుంబం బాగోతాలన్నీ బయటకు వచ్చేసేవి. బట్ ఇక్కడ తేజేశ్వర్ వెరిఫై చేయకుండా గద్వాలలో కూర్చొని ఈమె వేసిన కపట నాటకాలు, కళ్ళబొల్లు కబుర్లన్నీ నమ్మేశాడు. అదే అతడు ప్రాణాలు తీసేందుకు కారణంగా మారింది. పెళ్ళై అత్తింటిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య రోజంతా ఫోన్ లో మాట్లాడుతూ గడపడంతో పెళ్ళైన 2వ రోజు నుంచే ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయినా అలాగే ఓ నెల నెట్టుకొచ్చారు. సరిగ్గా జూన్ 17 నుంచి తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. ఐశ్వర్య వాళ్ళ అమ్మ సుజాత తమ నాటకాలు మొదలెట్టారు. ఎటెళ్ళాడు, ఏమయ్యాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో మాకు చెప్పకుండా వెళ్ళాడు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని తేజేశ్వర్ కవల సోదరుడి వద్ద ఏడుపు మొదలెట్టారు. బట్ మొదటి నుంచి ఐశ్వర్య తీరుపై అనుమానంగా ఉన్న అతను వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళు గాలింపు మొదలుపెట్టారు. దీంతో జూన్ 22న ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించగా కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్ గా పనిచేసేది. తండ్రి రామకృష్ణ చనిపోయారు. సుజాత పనిచేసే బ్యాంకులో హౌసింగ్ మేనేజర్ గా ఉన్న తిరుమలరావుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కాలక్రమేణా అతను తల్లితో పాటు బ్యూటీషియన్ గా పనిచేసే సుజాత కుమార్తె ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లికి ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోయి అతనితోనే దేశ సంచారం చేసి 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆయన డైరెక్షన్ లోనే తేజేశ్వర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తమ బంధం ఇలాగే యథేచ్ఛగా కొనసాగించవచ్చని ప్లాన్ వేశారు. బట్ ఇక్కడ వీళ్ళకున్న ఒక వీక్నెస్ ఎంత దారుణమైందనే విషయం పోలీసులకు అర్థమైంది. అదేంటంటే తిరుమలరావు ఐశ్వర్యకు ఫోన్ లో శృంగార కబుర్లు చెప్పుకునే వీక్నెస్ ఉన్నట్లు సమాచారం. అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజుల్లో ఈమె భర్త తేజేశ్వర్ కు 150 సార్లు ఫోన్ చేస్తే వీడికి మాత్రం ఏకంగా 2000 సార్లకు పైగా ఫోన్ చేసింది. గంటలు మాట్లాడినట్టు తాజా కాల్ డేటా బయటపెట్టింది. నెలలో 2000 సార్లు అంటే జస్ట్ ఇమాజిన్, రోజుకు 67 సార్లు ఫోన్ చేసింది. అంటే ఈ లెక్కన వీళ్ళిద్దరి ఫోన్ కాల్స్ పిచ్చి ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకో. ఈ ఫోన్లలో కొన్ని 100 సార్లు భర్త తేజస్సును ఎలా హతమార్చాలి అనే దానిపైన ఇద్దరు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అంటే భర్త పక్కనే ఉంటూ అతడిని ఈ భూమి మీద నుంచి ఎలిమినేట్ చేసేందుకు స్కెచ్లు వేసిందన్నమాట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ స్కెచ్ లో ఐశ్వర్య తల్లి సుజాత హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తేజేశ్వర్ ను హతమార్చి చేయడానికి ప్రియుడే సుఫారీ ముఠాకు డబ్బులు ఇచ్చి రెడీ చేశారు. ఇక్కడతో ఆగకుండా హత్య చేయించేందుకు తన కారు డ్రైవర్ నాగేష్ ను కూడా హంతకులతో కలిసి స్పాట్ కి పంపాడు. ఎంత దారుణం! జూన్ 17న తేజేశ్వర్ ను ఈ ముఠా కలిసింది. మేము ఒక 10 ఎకరాల పొలం కొంటున్నాం, దాన్ని మీరే సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని కొద్దిసేపటికే అతడిని కారులోనే తేజేశ్వర్ పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని నంద్యాల జిల్లా గాలేరు నగరి కాలువలో విసిరేసి పారిపోయారు. 4 రోజుల తర్వాత 22న మృతదేహం పోలీసులకు దొరికింది. ఇప్పుడు ఈ హత్య చేసిన ముఠాను పోలీసులు గాలించి పట్టుకున్నారు. తల్లి కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు. చంపిన వాళ్ళను పట్టుకున్నారు. చంపించిన తిరుమలరావు అలాగే అతడి డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నారు. వాళ్ళని ఏ క్షణమైనా పట్టుకుంటారు, నో డౌట్. బట్ ఇక్కడ నాకు వీళ్ళ మైండ్ సెట్ కు సంబంధించి అర్థం కానిది ఏంటంటే, భర్తను అడ్డు తొలగించుకునేందుకు చంపడం ఒక్కటే మార్గమా? విడిపోయి కూడా అడ్డు తొలగించుకోవచ్చు కదా. అలా అయితే ఎవరి దారిని వాళ్ళు బతకొచ్చు కదా, ఎవరు బతుకు వాళ్ళు బతకొచ్చు కదా. అతనితో పాటు వీళ్ళు కూడా సేఫ్ గా మరో జీవితం వెతుక్కోవచ్చు కదా. నీకు నాకు కుదరట్లే, నీ జీవితం నాది, నా జీవితం నాదని పోవచ్చు కదా దూరంగా. బట్ వీళ్ళు చంపేసి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసి వీళ్ళు జైళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఈ క్రమంలో జీవితాంతం ఎవరికో ఒకరికి లొంగిపోతూ నెట్టుకుంటూ రావడం ఏం జీవితం ఇది, ఏం బతికిది? వీళ్ళకి అసలు ఎందుకు అర్థం కాదు? చంపేయడం అనేది ఎప్పుడూ పరిష్కారం కాదు. ప్రపంచం చాలా విశాలమైనది. ఈ ప్రాంతం కాకపోతే మరో ప్రాంతం, అక్కడ కాకపోతే ఇంకో ప్రాంతం, ఎక్కడో ఒక చోట హాయిగా బతకొచ్చు. అయినా ఇలాంటి మూర్ఖత్వంతో ఉండే వాళ్ళకు ఇది ఎప్పటికీ అర్థం కాదు. మన చుట్టూ జరిగే అనేక అంశాలపై రెగ్యులర్గా లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయితే ఉంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మరిన్ని వీడియోస్ మీకు వెంటనే రీచ్ అవుతాయి. అలాగే చాలామందికి రీచ్ అవుతాయి కనుక ప్రతి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఈ ఓవరాల్ ఇన్సిడెంట్పై మీ ఒపీనియన్ ఏంటో మెసేజ్ పెట్టండి.